హలో వ్యూవర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ నాటుకోడి పులుసు, అలాగే రాయలసీమ రాగి సంగటి అండి. నేను ఫస్ట్ టైం తింటున్నానండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. మీరెవరైనా నాలాగా ఒక్కసారి కూడా తినకపోయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. మరి లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు చికెన్ బాగా కలిసేలా ఒకసారి తిప్పుకోండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా కలిసేలా తిప్పుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేసేయండి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కారం ముక్క ములిగేలాగా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫైనల్గా మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. అంతేనండి, వేడి వేడి నాటుకోడి కూర రెడీ. ఇప్పుడు మనం రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్. నేను ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసానండి. రైస్ 1 అవర్ ముందర మంచిగా కడుక్కొని నానబెట్టుకున్నానండి. 1 అవర్ ముందు నీళ్ళు మరిగిన తర్వాత ఆ రైస్ వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం యూజ్ చేశానండి. పక్కా రాయలసీమ రాగి సంగటి ఫ్లేవర్ రావాలంటే రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తుందంటండి. అందుకు నేను ఆ బియ్యమే యూజ్ చేశాను. బాగా మెత్తగా ఉడికిన తర్వాత రైస్, ఒక గ్లాస్ రైస్కి నేను 1/2 గ్లాస్ రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత అన్నము రాగి పిండి బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా అలా రోల్ చేస్తే ముద్ద అయిపోతుందండి. అంతేనండి, టేస్టీ రాగి సంగటి రెడీ. ఒక ముద్ద తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నాటుకోడి కూర వేసుకొని తింటే చాలా బాగుందండి. నచ్చిందా? అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూవర్స్.